కేటీఆర్ ఎక్స్ పోస్టుపై మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని అరికపూడి గాంధీ చెప్పారన్న మంత్రి. బీఆర్ఎస్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోమన్న శ్రీధర్ బాబు ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనపడుతోందని ఎద్దేవా. తెలంగాణలో శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు ప్రతిపక్షం కుట్ర. 10 ఏళ్లు అధికారంలో ఉన్న వాళ్లకి 10 నెలల ఓపిక లేదా అంటూ పొన్నం ఫైర్. పాలించే సత్తా మీకు మాత్రమే ఉందని అనుకోవద్దని కామెంట్. మాజీ ఎంపీ నందిగం సురేష్ను కస్టడీకి తీసుకున్న పోలీసులు. ప్రభుత్వ హాస్పిటల్లో నందిగం సురేష్కు మెడికల్ టెస్టులు. సురేష్ను మంగళగిరి రూరల్ పిఎస్కు తరలింపు. 2 రోజుల పాటు విచారించనున్న పోలీసులు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రకు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి దశదిన కర్మకు హాజరైన సీఎం. రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా. నా భవిష్యత్తును ఓటర్లే నిర్ణయిస్తారన్న కేజ్రీవాల్. అగ్ని పరీక్షకు సిద్ధంగా ఉన్నానన్న ఢిల్లీ సీఎం. ఎన్నికల వరకు మరొకరు తన స్థానంలో సీఎంగా ఉంటారని వెల్లడి. నన్ను ప్రధానిని చేసే ఆఫర్ వచ్చినా తిరస్కరించాను. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతలు నన్ను కలిశారన్న గడ్కరీ. ప్రధాని పదవిపై తనకు ఆశ లేదని చెప్పానన్న కేంద్ర మంత్రి. బీహార్ పాట్నాలో ఉద్రిక్తత. రాజ్భవన్కు ర్యాలీగా వెళ్లిన ఆర్జేడీ నేతలు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని ఫైర్. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు. అయోధ్యలో ప్రమాదకర స్థాయిలో సరయూ నదికి వరద. హెచ్చరికలు దాటి ప్రవహిస్తున్న వరద. రంగంలోకి దిగిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. యూరప్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు. పోలాండ్, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియాలో పొంగి పొర్లుతున్న నదులు. రొమేనియాలో 4 మృతి. పలుచోట్ల నిలిచిన విద్యుత్. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న బండారు దత్తాత్రేయ. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన హర్యానా గవర్నర్.